నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహిక ముగింపును వినేద్దామండి. సార్. ఎస్, చెప్పండి. రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఫైల్స్ చూసుకుంటున్న కళ్ళలు తాలెత్తి ఎదురుగా నిలబడ్డ లేడీ డాక్టర్తో అన్నాడు. మీకు ఒక డెలికేట్ విషయం చెప్పాలి. చెప్పండి, పర్వాలేదు. కమలామణికి కొన్నాళ్లుగా అస్వస్థతగా ఉంటూ నా దగ్గరికి రావడానికి బిడియపడి రాలేదు అంది లేడీ డాక్టర్. అవును, ఇందాక సీట్లో కూర్చున్నట్టే ఫెయింట్ అయి పడిపోయింది. కంపెనీ రూల్స్ ప్రకారం ఆమె మన హాస్పిటల్లోనే చూపించుకోవాలి, కాబట్టి మీ దగ్గరికి పంపించాను. చెప్పండి అన్నాడు ఆమెమీ మాట్లాడకపోయేసరికి. లేడీ డాక్టర్ కాసేపు తటపటాయించి చివరకు చెప్పేసింది. షీ ఈజ్ ప్రెగ్నెంట్. 4వ నెల. కల్నల్ మొహంలో అగ్నిపర్వతాలు బద్దలవుతాయేమోనన్నంత భయంతో అతని వంక చూసింది. ఆశ్చర్యం, కసి, కోపం, ఉద్రేకం, బాధ వీటన్నింటినీ మించినదేదో అతని ముఖంలో కనపడింది. అది మాటల్లో వర్ణించలేనట్టుది. అతి ప్రయత్నం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకొని గంభీరంగా అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, నవ్ యూ కెన్ గో. లేడీ డాక్టర్ స్ప్రింగ్ డోర్ తెరుచుకొని నెమ్మదిగా అక్కడి నుండి నిష్క్రమించింది. ఇలాంటి వార్తలు శబ్దం కంటే వేగంగా పరిగెడతాయి. అప్పటికప్పుడు ఈ కబురు ఆఫీస్ అంతా పాకిపోయింది. సాయంత్రం 5 గంటలు కావటానికి ఇంకా 10 నిమిషాల వ్యవధి ఉంది. ఆఫీసులో అంతా ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు, కానీ ఎవరి దృష్టి పని మీద లేదు. అంతా గ్లాసు వాల్స్లో నుంచి కల్నల్ని గమనిస్తున్నారు. కల్నల్ చైర్లో నుంచి లేచి నిలబడ్డాడు. చేతిలో పైపు కాలుతోంది. రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అతని ముఖంలో ఏముందో ఎవరికీ తెలియటం లేదు. అంత గంభీరమైన స్థితిలో ఎప్పుడూ అతన్ని చూడలేదు. ఏదో జరుగుతుంది. అందరికీ భయంగా ఉంది. మరొక 5 నిమిషాలు గడిచాయి. ఇంతలో ఓ సంఘటన జరిగింది. ఎవరో యువకుడు, గెడ్డం కొద్దిగా పెరిగింది, ముఖం మీద స్ఫోటకం మచ్చలున్నాయి, కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. కల్నల్ గదిలోకి ప్రవేశించాడు. కల్నల్ దగ్గరికి వెళ్ళి మధ్య వక్రచాలనం చేస్తూ ఏదో చెప్తున్నాడు. ఆఫీసులో మన వారిలో రామకృష్ణ కూడా ఉన్నాడు. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఓరి రాస్కెల్, వీడు జైలు నుంచి ఎప్పుడొచ్చాడు అనుకుంటూ. అసిస్టెంట్ మేనేజర్ వల్లభరావు తన గది ముందు నిలబడి కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. ఉన్నట్టుండి కల్నల్ చేతిలోని పైపు కిందకి విసిరేశాడు. ఆ వ్యక్తి కాలర్ను పట్టుకొని కుదుపుతూ అతన్ని చంపేసేలా చూస్తూ ఏదో అరుస్తున్నాడు. ఆ వ్యక్తి తొడగటం లేదు. వక్రంగా నవ్వుతున్న అతని పెదవులు ఏదో వాగుతున్నట్లు కదులుతూనే ఉన్నాయి. కల్నల్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అతని నిగ్రహం సడలిపోయింది. ఆ వ్యక్తి కాలర్ వదిలేసి 2 భుజాలు పట్టుకుని ఒక్క ఊపు ఊపి తర్వాత బంతిని విసిరేసినట్లు తలుపు వైపు విసిరేశాడు. నడుం విరిగినట్లయి అతను యమయాతన పడుతూ లేచి నిలబడి కల్నల్ వైపు ఒకసారి చూసి విషపు నవ్వి స్ప్రింగ్ డోర్ తెరుచుకొని పడుతూ లేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. సురేష్ వెళ్ళిపోయాక కల్నల్ ఆవేశంతో శరీరం అంతా వణుకుతూ ఉండగా విశ్వరూపం దాల్చినట్లు నిటారుగా నిలబడి చుట్టూ చూశాడు. గ్లాసు వాల్లో నుండి తన వంక చోద్యంగా చూస్తున్న ఆఫీసు స్టాఫ్ అంతా కనిపించారు. నో, తను ఓడిపోయాడు. తన కళ్ళు బాణాలు లాంటివి అనుకున్నాడు. గురి తప్పాయి. తన కళ్ళు కప్పేశారు, మోసం చేసేశారు. ఏ ఆశయాల కోసం, లక్ష్యం కోసం కఠిన నిబంధనలతో, నియమాలతో ప్రణాళికలు తయారు చేసి ఈ కంపెనీ రూపొందించాడో, ఈ కఠోర తపస్సు లాంటి తన ప్రయత్నం విఫలమైంది. తాను ఘోరమైన పరాజయం పొందాడు. తన కనుసన్నల్లో, ఆంక్షల్లో మెదిలే కమలామణి శీలం పోగొట్టుకుని మాతృమూర్తి కాబోతోంది. ఇదివరకే పెళ్లాడిన ఫణి, శైలజ పెళ్లి కానట్లు తనను వంచి ఒకే డిపార్ట్మెంట్లో పక్కపక్క సీట్లలో పనిచేస్తూ ఒకే కాలనీలో ఎదురెదురు కాటేజీల్లో నివసిస్తూ మాయనాటకం ఆడేశారు. ఈ సంఘంలో తనలాంటి కొంతమంది ఉండటం అవసరం అనుకున్నాడు. రొటీన్గా, బూజుగా వక్రగతుల్లో సాగిపోతున్న ఈ సమాజంలో నవ చైతన్యం, నూతన కాంతి, మనుషుల్ని ముందుకు నడిపించే ప్రగతి కావాలంటే అలాంటి వాళ్లను కొందరిని తయారు చేయాలనుకున్నాడు. అందుకోసమే తప్పించాడు, ఆరాటపడ్డాడు, శ్రమించాడు, కలలు కన్నాడు. కానీ అంతా వ్యర్థమైపోయింది. తన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి? ఓడిపోయిన, పరాభవించబడిన తను తలదాచుకునేందుకు చోటెక్కడా? అందరూ తనను చూస్తున్నారు. ఏముంది వాళ్లలో? తనను జయించినందుకు గర్వంగా ఉందా? వాళ్ళంతా తన పరాజయం చూసి సంతోషిస్తున్నారా? మనఃక్షేత్రంలో అగ్నిజ్వాలలు లేస్తున్నాయి. ఇక అక్కడ ఉండలేకపోయాడు. ఒక్క ఉదుటిన బయటకొచ్చాడు. ఎదురుగా జీప్ ఆగి ఉంది.
ఈ ప్రపంచంతో నిమిత్తం లేనట్లు విసురుగా వెళ్ళి అందులో ఎక్కి కూర్చొని స్టార్ట్ చేశాడు. మరుక్షణంలో జీపు రివ్వున కదిలి మెరుపు వేగంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆఫీసు స్టాఫ్ అంతా బయటకు పరిగెత్తుకొచ్చింది. క్షణాల మీద ఈ వార్త మిగతా డిపార్ట్మెంట్లకు కూడా వ్యాపించింది. అప్పటికప్పుడు అంతా అక్కడ గుమిగూడారు. ఫణి, శైలజ కూడా వచ్చారు. రామకృష్ణ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సురేష్ జైలు నుంచి వచ్చాడు, మీ గురించి చెప్పాడు. ఇంతకుముందే కమలామణి ఉదంతం బయటపడి కల్నల్ సగం మతిపోయి ఉన్నాడు. దాంతో పూర్తిగా పిచ్చెక్కి జీపులో ఇటో వెళ్ళిపోయాడు అన్నాడు. రాస్కెల్, వాడెక్కడా? వాడి ఎముకలు విరిచేస్తాను, ఫణి ఉద్రేకంతో ఊగిపోతూ అన్నాడు. బయటికి రాగానే వెతికాను, ఎలా తప్పించుకుపోయాడో కనపడలేదు. ఇంతలో పక్క నుంచి ఓ మృదు మధుర కంఠం వినిపించింది. ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారో వ్యాకులపాటితో అనటం వినిపించి ఫణి, శైలజ, రామకృష్ణ తలలు తిప్పి చూశారు. చూడామణి ఆమె ముఖంలో ఎక్కడ లేని ఆతృత, వ్యాధ పొంగి పొర్లటం చూసి ముగ్గురు విస్మితంగా నిలబడిపోయారు. రామకృష్ణ, నీ వెహికల్ ఎక్కడుంది అడిగింది. నా సువేగానా మేడం, ఈ పక్కన షెడ్లో ఉంది అన్నాడు. ఓసారి ఇస్తావా ప్లీజ్? ఆమె ముఖంలోకి ఇంకా ఆశ్చర్యంగా చూసి మారు మాట్లాడకుండా వెళ్ళి 2 నిమిషాల్లో సువేగాను నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. చూడమని దాన్ని స్టార్ట్ చేసి ఎక్కి కూర్చుంది. మరు క్షణంలో ఆ సుకుమారమైన మోటార్ సైకిల్ మెత్తగా కదిలి వేగంగా అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆకాశం చల్లబడింది. అంతేకాదు దక్షిణ దిశగా శీతల వాయువులు వీస్తున్నాయి కూడా. చూడమని అటు ఇటు చూసుకుంటూ ఆ చిన్ని మోటార్ సైకిల్ మీద సాధ్యమైనంత వేగంగా ప్రయాణం చేస్తున్నది. ఎక్కడని వెతుకుతుంది? ఎటువైపు వెళ్ళాడో, ఎంత దూరం వెళ్ళాడో. కానీ ఆమె 6th సెన్స్ ఆమెను నిరాశ పడనివ్వటం లేదు. కనిపిస్తాడు, తప్పకుండా కనిపిస్తాడు అని మృదువుగా సూచిస్తున్నది. ఆమె చాలా దూరం పోనవసరం లేకపోయింది. కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయింది. దూరంగా మొగల్రాజపురం కొండల దాపున జీప్ ఒకటి ఆగి ఉండటం కనిపించింది. సువేగా అటువైపు పోనిచ్చింది. అవును, అది అతని జీపే. దగ్గరకొచ్చింది. ఆగి వెహికల్ దిగి స్టాండ్ వేసి పైకి చూసింది. ఎక్కడా కనపడలేదు. దగ్గరలో మనుషుల సంచారం ఏమీ లేదు. ముందు వెనక ఆలోచించకుండా కొండ దగ్గరకు నడిచి పైకెక్కసాగింది. అలుపొస్తోంది. శరీరం అంతా చెమటలు కారుతోంది. కాళ్ళు తడబడుతున్నాయి. అయినా ఆగలేదు. కళ్లతో అటు ఇటు వెతుకుతూ ఎక్కుతూనే ఉంది. అదిగో కల్నల్. అటువైపు ఒక పెద్ద రాయి పక్కన ఈ ప్రపంచాన్ని పట్టించుకున్నట్లు ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఆమెను గమనించలేదు. అతన్ని చూడగానే ఆమెకు ఎక్కడా లేని బలం వచ్చింది. ఓ నిమిషం అలాగే నిలబడి ఆయాసం తీర్చుకుంది. తర్వాత కొంచెం దిగి అతని వైపు నడుచుకుంటూ వెళ్ళి వెనకాల నిలబడింది. అప్పటికీ అతను గమనించలేదు. కల్నల్ సాబ్. ఎప్పుడూ అలా పిలవలేదు. గభాలున నోట్లో నుండి వచ్చేసింది. కల్నల్ తల తిప్పి వెనక్కి చూశాడు. మీరా అన్నాడు ఆశ్చర్యంగా. ఏం, మీకోసం ఇంత ప్రయాసపడే ఒక ప్రాణి వెతుక్కుంటూ వచ్చిందంటే నమ్మశక్యం కావటం లేదా? అతని పక్కకు వెళ్ళి నిలబడింది. అతని ముఖంలో ఇందాకటి ఆవేశం లేదు. ఏదో బాధ, అసంతృప్తి, వేదన. మాట్లాడరేం అంటూ అతని పక్కన కూర్చుంది. నమ్మశక్యం కానివి జరిగితే ఎంత ఆనందకరంగా ఉంటాయో బోధపడింది. అతను చివరకు మాట్లాడాడు. ఈ సృష్టిలో ఇంత ఆనందం ఉంటుందని తెలిసేనా పారిపోయొచ్చారు? తెలిసినంత మాత్రం చేత నిబంధనలను అతిక్రమించే హక్కు నాకు లేదు అన్నాడు. కల్నల్ సాబ్, ఇప్పుడు ఏమంత కాని పని జరిగిందని ఈ ప్రపంచంతో తెగతింపులు చేసుకుందామన్నంత తెగింపు వచ్చింది మీకు అంది చూడమణి. చాలా జరిగింది. నా ఆశయాలన్నీ గాలిమేడలై నిర్దాక్షిణ్యంగా కూలిపోయాయి. నా సమర్థతతో, క్రమశిక్షణతో ప్రపంచాన్ని తీర్చిదిద్దగలననుకున్న ఆత్మవిశ్వాసం పటాపంచలైపోయింది. నా దగ్గర పనిచేస్తున్న వారిలో నేను నీతి, నిజాయితీ కల్పించలేకపోయాను. జీవితంలో దారుణంగా ఓటమి చెందాను. నా గర్వంతో నా తునకలైపోయింది. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. అతని గొంతు వెణుకుంది. అతని ముఖంలో ఆవేశం బదులు విచారం ప్రస్ఫుటమవుతోంది. అయితే ఏమిటట నష్టం అంది. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. నష్టం లేదా? ఇంత జరిగితే మీకేమనిపించడం లేదా? మీకు అర్థం కాదది అన్నాడు. కల్నల్ సాబ్, మీలాగే ఇటీవల వరకు నేను అనుకుంటూ వచ్చాను. కొన్ని సంఘటనల వల్ల నాలో అలజడి చెలరేగిందని నాకు తెలుసు. కానీ నా మనసును నేను అర్థం చేసుకుంటూ వచ్చాను.
మీరు అహంతో నిజాన్ని గుర్తించటానికి నిరాకరిస్తూ వచ్చారు. కళ్ళెదురుగా ఎన్నో సత్యాలను చూశారు. అయినా వాటిని కఠోరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఏమిటి ఫణి శైలజ వాళ్ళు చేసిన తప్పు? పెళ్లి చేసుకున్నారు. ఈ కంపెనీ రూల్స్ కఠినంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇక్కడే ఉద్యోగం చేయటానికి పురుగొలిపాయి. వారి రక్షణ నిమిత్తం వారి జీవిత కనీస అవసరాల కోసం మిమ్మల్ని మభ్యపెట్టారే కానీ మిమ్మల్ని వంచాలన్న దురాలోచన ఏమీ లేదే. ఏం చేస్తారు? విద్యావంతులై ఉండి మన సమాజంలో నికృష్టపు ఆర్థిక విధానానికి నలిగిపోయారు. ఈ కంపెనీలో మీ నిబంధనలకు నిర్ణయాలకు మరింత నలిగిపోయారు. వారి మీద జాలి చూపించాల్సింది పోయి మహానేరం చేసినట్లు దూషిస్తారేమిటి అంది. కల్నల్ మనసులో చిన్న ప్రకంపన ప్రారంభమైంది. ఏమంటోంది చూడమని? తనెక్కడికి తీసుకుపోతోంది? ఇంకో ప్రశ్న కల్నల్ సాబ్, ప్రేమంటే మీకు అంత కోపం దేనికి? పోనీ ఇంకా కొంచెం పొగరుగా అడుగుతాను, ప్రేమంటే మీకు అంత భయం దేనికి? భయమా? నాకా అన్నాడు. అవును, భయం చేతనే ప్రేమ మీ దగ్గరకు వస్తున్నా మీరు దూరంగా పారిపోతున్నారు. పౌరాణిక గాథలు చూడండి, చరిత్ర తీసుకోండి, కాల్పనిక జగత్తులో ఎన్నో యథార్థ జీవితాలు తీసుకోండి. ప్రేమను ఎవ్వరూ ధిక్కరించలేరు. పతితులు, దుష్టులు, దుర్మార్గులు కూడా ఏదో మధుర క్షణంలో ప్రేమబద్ధులై జన్మల్ని చరితార్థం చేసుకున్నారు. దాని మాధుర్యం అనుభవించి ధన్యులయ్యారు. కానీ మీరు దానికి ఆనకట్టలు కట్టడానికి ప్రయత్నించారు. మీ పిచ్చి కానీ ఎక్కడన్నా ప్రేమ అనేది ఆనకట్టలు కడితే ఆగుతుందా అండి? ఇంకా పైకి ఎగసి పొంగి పొరలి ప్రవహిస్తుంది. కానీ మీకు ఇంకో రహస్యం చెప్పనా? అతను ప్రశ్నార్థకంగా చూశాడు. మీ కంపెనీలో పని మీరనుకున్నంత స్థాయిలో జరగలేదని ఎప్పుడూ ఖేదం పొందుతూ ఉండేవారు. వారి జీవితాలను ప్రేమరాహిత్యం చేయడానికి ప్రయత్నించడమే మీ కంపెనీలో పని మందగించడానికి కారణం అంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? కల్నల్ అయోమయంగా అడిగాడు. క్షమించాలి అంది చూడమని నవ్వుతూ. ఎవరిని? నన్ను. అతను పులకితుడయ్యాడు. కనులు ఆర్ద్రమయ్యాయి. ముఖంలోని బాధ, అసంతృప్తి హఠాత్తుగా అంతరించి కొత్త కాంతి చోటు చేసుకుంది. ఆమె వంక తదేకంగా తన్మయంగా చూశాడు. నాకెందుకింత గొప్ప వరం ఇచ్చారు మీరు అన్నాడు. నా కోసం అంటే? ఇన్నాళ్ళు నాకు తెలియకుండా వెతుక్కున్న తోడు మీరని తెలుసుకున్నాను కాబట్టి అంది చూడమణి. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఉన్నారు. ఆమె మరికొంచెం అతని వైపు జరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతని కళ్ళ ముందు అలనాటి మైకపు జ్ఞాపకాలు నృత్యం చేస్తున్నాయి. ఒక చెయ్యి కలుసుకుంది అంతే. కానీ ఎంత గొప్పగా ఉంది! ఈ అనుభవం, అనుభూతి ఎంత రసాత్మకంగా, ఊహాతీతంగా ఉన్నాయి. చూడమణి. ఇన్నాళ్లకు అతను నువ్వు అని సంబోధిస్తూ పేరు పెట్టి పిలిచాడు. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అడిగాడు. పోగొట్టుకున్నది వెతుక్కునే చోటికి చెప్పింది. అతనికి మగతగా ఉంది. మెల్లగా ఆమె ఒడిలోకి జారి హాయిగా తల పెట్టుకుని పడుకున్నాడు. ఆమె మృదువైన వేళ్ళు అతని జుట్టు సవరిస్తున్నాయి. చూడమణి, నాకిక్కడి నుంచి కదలాలని అనిపించటం లేదు. పడుకోండి, కానీ కాసేపట్లో చీకటి పడుతుందే. పడితే పడనియ్యి. అప్పుడు కిందకి వెళ్ళటానికి దారి తెలియక రాత్రంతా ఇక్కడే గడపాల్సి వస్తుంది అంది. అలాగే జరిగితే ఎంత అదృష్టం అన్నాడు. ఆమె నవ్వింది. కొండ మీద అనుకోకుండా అమరిన ఆ ఏకాంతంలో ఆ నవ్వు అతని మనసులో మైకపు గిలిగింతలు రేపుతూ గలగలా వ్యాపించింది. మర్నాటి ఉదయం 10 గంటలకు జనతా ఫార్మస్యూటికల్స్ కంపెనీలో పనిచేసే వారందరికీ కాన్ఫరెన్స్ హాల్లో హాజరవ్వాలని అంతకుముందే అందిన ఆదేశం ప్రకారం అందరూ రాగా హాల్ అంతా నిండిపోయి ఉంది. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఏం జరగబోతుందో కూడా ఎవరికీ తెలీదు. ఎవరి మటుకు వాళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు. చూడమణి కూడా వాళ్లల్లో ఉంది. పట్టి చూసినట్లయితే ఆమె ముఖంలో ఇదివరకు ఎన్నడూ కనిపించినంతటి ఉత్సాహం, సంతృప్తి తెలిసిపోతున్నాయి. ఫణి, శైలజ, రామకృష్ణ అంతా ఉన్నారు. కల్నల్ తలుపు తీసుకుని లోపలికొచ్చాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు. చేతిలో పైపు వెలుగుతోంది. ఠీవిగా ఒక్కో అడుగు వేసుకుంటూ డయాస్ మీదకు వెళ్ళాడు. హుందాగా నిలబడి హాలంతా ఒకసారి కలిగి చూశాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను. అది చెప్పటానికే మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచాను అన్నాడు. మీకు తెలుసు, నిన్న మన కంపెనీలో కొన్ని సంఘటనలు జరిగాయి. అవి నాలో కల్లోలాన్ని రేపాయి.
అందుకే విధి లేక మీ అందరినీ పనిలో నుంచి తొలగిస్తున్నాను. యు ఆర్ ఆల్ డిస్మిస్డ్. కల్నల్ పెదవుల మీద పెద్ద నవ్వు అవతరించింది. అది తరంగాలుగా వ్యాపిస్తూ హాల్ అంతా ఆక్రమించింది. హాల్లో నిలబడి ఉన్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక పక్క కమలామణి తల ఉంచుకుని నిలబడి ఉంది. ఎప్పుడూ చలాకీగా చిలిపిగా కళకళ్లాడుతూ కనిపించే ఆమె ఒంట్లో బలమంతా నశించినట్టు, రక్తం లేక పారిపోయినట్లు, జీవితంలో సర్వం కోల్పోయినట్లు దిగులుగా దీనంగా గోచరిస్తోంది. ముందు వరుసలో చూడమని నిలబడి ఉంది. కల్నల్ ఆ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు ఆమె ముఖం చిరునవ్వులతో వెలిగిపోతూ, సంతోషంతో పొంగి పొర్లుతూ కొత్త కాంతులు వెదజల్లింది. ఆ ముఖంలో ఒకంత గర్వం కూడా ఉంది. కానీ ఇప్పుడు పిడుగు పడ్డట్లు శరీరం అంతా వణికి ముఖం వెలవెలపోయింది. కళ్ళు చీకట్లు కమ్మినట్లయ్యాయి. అక్కడి నుంచి పారిపోదామనిపించింది. కల్నల్ నవ్వు ఆగింది. అతడి గంభీరమైన కంచు కంఠం ఖంగుమని మళ్లీ మోగింది. ఈ కంపెనీ నిబంధనలు మీకు తెలుసు. ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి ఇవన్నీ నేను రూపొందించాను. నా మనసు చెప్పిన ప్రకారం ఆత్మవిశ్వాసంతో నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేశాను. నా ప్రయత్నం జయప్రదం కాగలదని నమ్మాను. కానీ నా పథకం భంగపడింది. నేనెంత జాగ్రత్త పడినా ఎందరో ఉల్లంఘించడం జరిగింది. కంపెనీ రూల్స్ ఉల్లంఘించిన ఎవరిని క్షమించడానికి వీల్లేదు. నాలో మార్పు వచ్చినా కొన్ని నిజాలను అర్థం చేసుకుని సానుభూతి ప్రదర్శించి పరిస్థితులతో రాజీ పట్టడానికి ప్రయత్నించినా నిబంధనలను అతిక్రమించే హక్కు నాకు లేదు. అందుకని మీ అందరినీ మొదట డిస్మిస్ చేయక తప్పటం లేదు. కానీ ఇదంతా గత చరిత్ర. రాత్రంతా కూర్చుని నిబంధనలను కొంత సడలించి కొత్త పథకం తయారు చేశాను. అవి ఈ క్షణంలో నుంచే అమల్లోకి వస్తున్నాయి. కొత్త నియమావళితో రూపొందించబడిన ప్రణాళిక ప్రకారం మీ అందరినీ ఈ క్షణం నుంచే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవటం జరిగింది. జీతాలు, బోనస్లు, ఇంక్రిమెంట్లు ఎప్పటిలా ఉండటమే కాక కంపెనీ అభివృద్ధికి కృషి చేసిన వారికి ఆయా స్కిల్స్ని బట్టి పెంచడం జరిగింది. ఈ కొత్త నియామకం ప్రకారం పెళ్ళైన వారు ఉద్యోగాలు చేయొచ్చు. కాబట్టి ఫణీంద్ర, శైలజ ఇక నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా కలిసి జీవించవచ్చు. ఎదురెదురు కాటేజీల్లో కాకుండా ఒకే కాటేజీలో. ఓకే, ఇక వాళ్ళిష్టం. అంతకుముందే కాన్ఫరెన్స్ హాల్లో నిలబడి ఉన్న అందరి ముఖాల్లో మార్పు వచ్చి నిశ్చింత, ఉత్సాహం చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఉత్సాహం మిన్నుముట్టింది. హాలంతా కరతాళ ధ్వనులు చెలరేగాయి. వెనక నుంచి ఎప్పుడు తోశారో గాని ఫణి, శైలజ ఒకరినొకరు ఆనుకున్నట్లుగా మరింత దగ్గరగా వచ్చి ఉండిపోయారు. చూడామణి ముఖంలోకి వెనుకటి వెలుగు రేఖలు చోటు చేసుకున్నాయి. ఆమె ఇప్పుడు అనుభవిస్తున్న తృప్తి జన్మలో ఎప్పుడూ కలగలేదు. ఇక కమలామణి, అందరి దృష్టి ఆమె మీదకు మళ్ళింది. కమలామణి, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఆమె ఇందాకటి నుండి తల వంచుకునే ఉంది. ఇప్పుడు మొహం పైకెత్తి అతని వంక భయంగా చూసింది. పర్వాలేదు చెప్పు అన్నాడు కల్నల్. కమలామణి ధైర్యం తెచ్చుకుని నలువైపులా కలియ చూసి 2-3 వరుసల అవతల నిలబడిన ఓ యువకుడి మీద కళ్ళు నిలిపింది. ఆ యువకుడు కూడా కలవరపడుతూ కింద మీద అవుతున్నాడు. ప్రకాష్, ముందుకురా అన్నాడు కల్నల్. అతను తడబడుతున్న అడుగులతో ముందుకొచ్చి నిల్చున్నాడు. కఠిన నిబంధనల వల్ల చాలా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అసలు ఏ నిబంధన లేకపోతే జీవితాలు మాడి మసైపోతాయి. యుక్తాయుక్త జ్ఞానంతో ప్రేమించుకోవటం, ఆ ప్రేమను జీవితాలను కాటు వేయకుండా సఫలీకృతం చేసుకోవటం హర్షించదగిన విషయమే. కానీ మీరు చేసిన పని క్షంతవ్యం కాదు. ఏ యువతి యువకుడు కూడా ఇలాంటి తప్పటడుగు వేయకూడదు. అయినా కొత్త నియమావళి ప్రకారం అవసరమని తోచినప్పుడు శిక్షించే, క్షమించే హక్కులు నాకున్నాయి. పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాను. ఇప్పుడు మీ విషయంలో క్షమించడానికే నిశ్చయించుకున్నాను. మీరు సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకుని ఉద్యోగాలు మామూలుగా చేసుకుంటూ ఉండండి అన్నాడు. కమలామణి చెలించిపోయింది. కళ్ళల్లో కనిపించి కనిపించనట్లు నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ సార్. వినిపించనట్లు అన్న ఆమె మాటలు కరతాళ ధ్వనుల మ్రోతలో కలిసిపోయాయి. తర్వాత అనే కల్నల్ అటు ఇటు చూసి ద్వారం దగ్గర నిలబడి ఉన్న పరశురామను సౌజ్ఞ చేసి పిలిచి దగ్గరకు రాగానే మెల్లిగా ఏదో చెప్పాడు. పరశురాం బయటికి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. ఈలోగా అంతా విషయం ఏమిటా అని ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. పరశురాం వెంట పురుషోత్తం, విజయకుమారి లోపలికొచ్చారు. ఇలా నా దగ్గరికి రండి అన్నాడు కల్నల్. ఇద్దరూ ఆయన దగ్గరగా వెళ్ళి పక్కన నిలబడ్డారు. ఈ పురుషోత్తం చాలా అభిమానం, వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఒకసారి నేను జీపు ప్రమాదంలో ఇరుక్కున్న నిస్సహాయ స్థితిలో ఉంటే ఆదుకుని సహాయం చేశాడు.
కానీ ఆ సమయంలోనే అతని ప్రేమికురాలెవరో ఎవరి కోసం సాహసం చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడో తెలిసిపోయి వెంటనే విజయ్ కుమార్ని ఉద్యోగంలో నుంచి తీసేశాను. అతను నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా 20,000 రూపాయలు ఇచ్చి పంపించాను. కానీ అతను తీసుకోలేదు. వినయంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ తిప్పి పంపాడు. రాత్రి నిబంధనలు సడలించాక అప్పటికప్పుడు పరశురామును చుండూరు పంపించి ఇద్దరిని పిలిపించాను. ఈ ఇద్దరిని తిరిగి తాజాగా అపాయింట్ చేస్తున్నాను. వీళ్ళిప్పుడు పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు. చేసుకుని ఉంటే గొడవే లేదు. చేసుకోకుండా ఉంటే ఇష్టమైనప్పుడు చేసుకోవచ్చును. మళ్ళీ కరతాళ ధ్వనులు. పురుషోత్తం, విజయ్ కుమారి కృతజ్ఞతా సూచకంగా కల్నల్కి నమస్కారం చేసి ప్రేక్షకుల్లోకి వెళ్ళి నిలబడ్డారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రకటన కూడా ఉంది. కల్నల్ గొంతు సవరించుకుని చూడామణి వంక క్రీగంట చూసి చిరునవ్వు నవ్వాడు. ఆమెకు ఎన్నడూ లేని, తెలియని, అనుభవించని సిగ్గు ఆవహించింది. కళ్ళు కిందకు వాల్చుకుంది. ఎన్నాళ్ళు నా అన్నవాళ్ళు లేకుండా ఒంటరిగా జీవించాను. ఇప్పుడు నాకు తోడు కావాలనిపిస్తుంది. ఆ తోడులోని నిష అర్థం చేసుకున్నాను. జీవిత పరిపూర్ణత్వం కోసం కొన్నాళ్లుగా నా మనసు ఉరకలు వేస్తోంది. ఇది ఎవరి వల్ల సిద్ధిస్తుందో కూడా తెలుసుకున్నాను. ఆమె కూడా నా నిర్ణయాన్ని హర్షించింది. ఆమె శైలజ చూడామణిని మృదువుగా ముందుకు నెట్టింది. చూడామణి కళ్ళలు ఎదురుగా తల వంచుకుని నిలబడింది. అందరూ ఆనందాశ్చర్యాలతో తిలకిస్తున్నారు. చూడామణి, ఇటు నా పక్కకి రా. ఆమె అతని పక్కకొచ్చి నిల్చుంది. మీ అందరి సమక్షంలో ఈ రోజు నుండి ఈమెను నా భార్యగా స్వీకరిస్తున్నాను అన్నాడు కల్నల్. ఆగండి సార్, ఆగండి అంటూ రామకృష్ణ ముందుకొచ్చాడు. మీది వైదిక మంత్రాలతో అయిన వివాహం కాదు, రిజిస్టర్ మ్యారేజ్ అంతకన్నా కాదు. మరేమిటి గాంధర్వమా అడిగాడు. రామకృష్ణ కల్నల్ నవ్వు మొహంతో గంభీరంగా అన్నాడు. ఇది ఏ రకం వివాహమో నాకు తెలీదు. తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. ఆమెకి అంతే. అయినా ఈ క్షణం నుంచే భార్యాభర్తలమని మా మనసులు ఘోషిస్తున్నాయి. నా సహచరులే నా ఆప్తులు. మేమిద్దరం భార్యాభర్తలం అవ్వటానికి మా మనసులతో పాటు మీ అందరూ సాక్షులు. థ్యాంక్ యూ సార్, ఒక్క నిమిషం అంటూ రామకృష్ణ పరశురాం వంక చూసి ఏదో సౌజ్ఞ చేశాడు. పరశురాం బయటకు వెళ్ళి చిటికలో 2 పూలదండలతో తిరిగొచ్చాడు. ఏమిటిదంతా? ఇంత హఠాత్తుగా ఎలా పుట్టించగలిగావు అడిగాడు కల్నల్. నిన్న సాయంత్రం చూడామణి గారు మిమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరిన తర్వాత ఫలానా అని చెప్పలేను కానీ ఈవేళ ఏదో శుభ సంఘటన జరుగుతుందని నా 6th సెన్స్ చెప్పింది సార్. ఎందుకైనా మంచిదని 2 దండలు తెప్పించి ఉంచాను సార్. మీ దృష్టిలో అనవసరమైన మా తృప్తి కోసం అంటూ దగ్గరకు వెళ్ళి ఇద్దరికి చెరొకటి అందించాడు. ఆల్ రైట్. కల్నల్, చూడామణి ఇద్దరూ ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకున్నారు చిరునవ్వు ముఖాలతో. మళ్ళీ కరతాళ ధ్వనులు వెన్నుముట్టాయి. ఈసారి మరీ సుదీర్ఘంగా హాలంతా కదిలిపోయేలా. కొంతసేపటికి కానీ సందడి చల్లారలేదు. సార్, ఇంకొక రిక్వెస్ట్. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈవేళ హాలిడే డిక్లేర్ చేయాలి. ఓకే. ఇంకో రిక్వెస్ట్ సార్. మేము స్టాఫ్ అంతా కలిసి సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేస్తాము. నో, మీరు చేయటం ఏంటి? మా మ్యారేజ్ అయినందుకు గాను మేమే ఏర్పాటు చేస్తాము. మా తరపున నువ్వు ఫణి ఆర్గనైజ్ చేయండి రామకృష్ణ. ఓకే సార్ అన్నాడు. లెటస్ డిస్పర్స్. ఒకరొకరుగా అందరూ కదిలి హాల్లో నుంచి బయటకు నిష్క్రమిస్తున్నారు. కల్నల్ ఫణి, శైలజ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కూడా చూడామని ఉంది. ఫణి, రిసెప్షన్ అయ్యాక ఈ రాత్రి మేమిద్దరం హనీమూన్కి వెళ్ళిపోతున్నాము. బహుశా మొదట బెంగళూరు వెళ్తాము. 15 రోజులకు తిరిగి వస్తాము. అంతవరకు నువ్వు శైలజ నా బంగళాలోనే ఉండండి. ఎన్నాళ్ల మీ ఎడబాటు తర్వాత ఆ చిన్న కాటేజీలో ఉంచటం నాకు ఇష్టం లేదు. ఓకే అన్నాడు కల్నల్. శైలజ తలదించుకుంది. మీ ఇష్టం సార్ అన్నాడు ఫణి. సాయంత్రం రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఆఫీసు స్టాఫే కాక పుర ప్రముఖులు కూడా చాలామంది వచ్చారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వల్లభరావు, ఫణి, రామకృష్ణ ఉత్సాహంగా అందరినీ పలకరిస్తూ పనులన్నీ చూసుకుంటూ నలువైపులా కలిగి తిరిగారు. రిసెప్షన్ పూర్తయ్యేసరికి బాగా చీకటి పడింది. రైలుకు ఇంకొక గంటే వ్యవధి ఉంది. గబగబా సామాన్లన్నీ సర్ది స్టేషన్కి బయలుదేరారు. కంపెనీ ఉద్యోగులు చాలామంది వెళ్లారు వీడ్కోలు ఇవ్వటానికి. ఫణి, శైలజ తిరిగి వచ్చేసరికి 9 దాటింది. రామకృష్ణ మధ్యలోనే టాటా చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. వసుమతి ఇక్కడ లేదు, పెద్దాపురంలో ఉంది పిల్లల దగ్గర. శైలు, నువ్వు బంగాళాలో ఉండు. 15 రోజుల కాపురం అంటే మన బట్టలు అవి తెచ్చుకోవాలిగా. నేను అవి చారేసి ఏర్పాటు చేసి వస్తాను అన్నాడు. శైలజ బంగ్లాకు వెళ్ళిపోయింది.
ఫణి పరశురాం సాయంతో రాముడి సాయంతో బట్టలు ఇంకా కొన్ని ముఖ్యమైన సామాను కల్నల్ బంగళాకు చేర్పించాడు. నాయర్ వంట వండేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ అమర్చి సెకండ్ షో సినిమాకి వెళ్ళి బయట ఎక్కడైనా పడుకుంటానని వెళ్ళిపోయాడు. ఫణి రాముడికి 25 రూపాయలు బక్షీస్గా ఇచ్చాడు. వాడు ఆ డబ్బు కృతజ్ఞతతో అందుకుని, వెళ్ళొస్తాను సార్, పొద్దుటే వచ్చేస్తాను, మీరేమి ఇబ్బంది పడకండి, మీకేం కావాలో చెప్తే అన్నీ నేనే చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. పరశురాంకి కూడా డబ్బు ఇవ్వబోయాడు. వద్దు సార్, మీరు నాకు ఎనలేని ఉపకారం చేశారు, మీ రుణం తీర్చుకోలేను సార్ అన్నాడు. నేనేం చేశాను? ఫణి ఆశ్చర్యంగా అడిగాడు. అవును సార్, ఆ రోజు మీరు బయటికి వెళ్తూ సాయం అడిగితే మందు కోసమని డబ్బులు తీసుకున్నానా? మీరు వెళ్ళిపోయాక నా మనసులో ఏవో మంటలు మొదలయ్యాయి సార్. నా తాగుడు మాన్పించడానికి నానాయాతన పడ్డ పెళ్ళం గుర్తొచ్చింది. జబ్బుతో గిలగిల్లాడుతూ చావు బతుకుల మధ్య నలిగిపోయిన నా పిల్లాడు గుర్తొచ్చాడు. నేను చేసింది పాపం అనిపించింది. నా మీద, నా తాగుడి మీద నాకే అసహ్యం వేసింది. తాగుడు కోసం తెచ్చుకున్న సీసాను పగలగొట్టేశాను. ఇక జన్మలో తాగకూడదని ఒట్టి పెట్టుకున్నాను. అప్పటినుంచి తాగుడు మానేశాను సార్ అన్నాడు. ఫణి అతని వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపులో ఆనందం, తృప్తి కూడా మిళితమై ఉన్నాయి. నాలో వచ్చిన మార్పుకు గుర్తుగా ఆ డబ్బును భద్రంగా దాచుకున్నాను. ఇంకో విన్నపం సార్, ఎన్నాళ్ళు అమ్మగారిని చేరుకోలేక, మీ మనసు కుదురుగా లేక, మీ పని మీద ధ్యాస నిలపలేకపోయారు. మీరిప్పుడు సంతోషంగా ఉన్నారు సార్. మంచి మందులు కనిపెట్టండి సార్. తాగుడు అలవాటు మానేసేలా చేసే మందులు కనిపెట్టండి సార్. ప్రపంచానికి ఉపకారం జరిగే మందులు కనిపెట్టండి. వస్తాను సార్. పరశురాం నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనెంత ఎదిగాడా అని ఆశ్చర్యపడుతూ ఫణి కాసేపు అలా ఉండిపోయాడు. ఏంటి అలా నిల్చుండిపోయావు అడిగింది శైలజ. ఫణి తల తిప్పి చూశాడు. శైలజ షవర్ కింద స్నానం చేసి వచ్చింది. శిరోజాలు విచ్చుకుని నడుం దాకా వేళ్లాడుతున్నాయి. తెల్ల చీర, తెల్ల జాకెట్టు, మెడ మీద నల్లటి చిన్న పుట్టుమచ్చ మెరిసిపోతోంది. ఇందాకటి నుండి లేని ఏదో కొత్త అందం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. వింతగా కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు? ఇవాళ కొత్తగా కనపడుతున్నావేమిటా అని ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. తెలిసింది. ఆమె ముఖాన ముక్కు పుడక, ఎర్రని చిన్న రాయి దగదగా మెరుస్తోంది. అమ్మ దొంగ అంటూ దగ్గరికి వెళ్ళబోయాడు. అయ్యో తలుపు, నేనేసొస్తాను అని బయట కూడా వేద్దామని వరండాలోకి వచ్చాడు. గొలుసులతో కట్టివేయబడి ఉన్న కుక్కలు కనిపించాయి. ఓ, మీ సంగతి మర్చిపోయాను అంటూ దగ్గరికి వెళ్ళి గొలుసులు విప్పి, వెళ్ళండి కాపలాకు అన్నాడు. అవి ససేమిరా అక్కడి నుంచి కదలలేదు. అతని వంక ఓసారి గోముగా చూసి ఒకదానికొకటి దగ్గరగా చేరుకుంటున్నాయి. ఓ, కంపెనీ రూల్స్ మారిన సంగతి మీకు తెలిసిందా? మీ ఇష్టం, ఇక్కడే ఉండండి అంటూ గేట్ లాక్ చేసి లోపలికి వెళ్ళాడు. తలుపు గడియ పెట్టాడు. తెల్లటి వెలుగులో ఎర్రటి కాంతితో చిత్రమైన శోభతో మెరిసిపోతోంది శైలజ. ఆమె వైపు ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. టెలిఫోన్ మోగింది. విసుగ్గా వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. కల్నల్ కోసం ట్రంకాల్, అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పి రిసీవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆమె వైపు తిరిగాడు. ఒక్క క్షణం ఏదో కలలాగా అనిపించింది. బజర్ మోగింది. ఇద్దరు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. ఉండు అన్నట్లు సౌంజ్ఞ చేసి ఫణి తలుపు గడియ తీసి వరండాలోకి వెళ్ళాడు. గేటు తీస్తున్న చప్పుడయింది. ఒక్క నిమిషం తర్వాత బోలెడు మంది మనుషులు బిలబిలమంటూ లోపలికి వచ్చేశారు. ఫణి వాళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు గెంతుతూ ఇల్లంతా కలే చుట్టేస్తూ, ఓ బాగుంది, ఇల్లు భలే బాగుంది అని కేరింతలు కొడుతూ అందరూ తలో గది ఆక్రమించుకున్నారు. వసు ఏది? రామకృష్ణ ఇంటికి వెళ్ళింది. సద్దు మణిగేసరికి ఒక్క పడక గది మిగిలింది. శైలజ అలాగే కళ్ళు అప్పగించి చూస్తూ నిలబడింది. ఫణి మళ్ళీ తలుపు గడియ వేసొచ్చి ఆమెను సమీపించబోతున్నాడు. ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. మళ్ళీ బజర్ మోగింది. ఆగిపోయాడు. ముఖంలో ఉక్రోషం, కాసి బజర్ నొక్కుతున్న వాళ్ళని చంపేద్దామన్నంత ఆవేశం. బెల్ అదే పనిగా మోగుతోంది. విధి లేక వెళ్ళి తలుపు తీశాడు. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మనుషులు బెలబెల్లాడుతూ, శైలజ వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వెనకాల ముక్కుతూ మూలుగుతూ ఆమె ముసలి తండ్రి. అబ్బో, ఇల్లు చాలా విశాలంగా ఉంది, బాగుంది బాగుంది. అందరూ హాలు వగైరా వగైరాలు ఆక్రమించేశారు. ముసలాయన వెళ్ళి పడగదిలో పడుకున్నాడు. మెట్ల దగ్గర శైలజ, ఆమెకు కొన్ని అడుగుల దూరంలో ఫణి.
ఒకరి ముఖంలోకొకరు చూసుకుంటున్నారు. బాధ, దుఃఖం, నిస్సహాయత్వం. ఉన్నట్లుండి శైలజ పక్కుమని నవ్వింది. ఫణి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. ఒక్కసారి తల విదిలించి అటు ఇటు చూశాడు. ఎవరూ లేరు. అసలెవరూ రాలేదు. తలుపు గడియ వేసే ఉంది. అంతా తన ఊహ. ఇన్నాళ్ల ఆటంకాల గుచ్చం కలిగించిన మానసిక కల్లోలం. నిజం, ఇంట్లో తామిద్దరూ తప్ప ఎవరూ లేరు. నిజంగా ఎవరూ లేరు. ఒక్కొక్క అడుగే ఆమె వైపు వేస్తున్నాడు. దగ్గరకొచ్చాడు. అతని చెయ్యి పైకి లేచింది. పట్టుకోబోయేటంతలో ఆమె మెరుపులా తప్పించుకుని నవ్వుతూ మెట్ల మీద నుండి పైకి పరిగెత్తింది. అతను వెంటపడ్డాడు. డాబా మీదకు చేరుకుంది. ఏయ్ అంటూ ఆమెను పట్టుకోబోతూ హాయ్ అంటూ ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయాడు. శుక్ల పౌర్ణమి. పండు వెన్నెల కాస్తోంది. ఓహో, వెన్నెల కురుస్తోంది. నక్షత్రాలు అలనాడు పక్కపక్కనే కూర్చుని తిలకించినట్లు వేలకు వేలు. ఉత్తరాన శుక్ర నక్షత్రం వెలిగిపోతోంది. ఆకాశదీపం లాంటి చందమామ సరే సరి. డాబా అంతా శుభ్రంగా ఊడ్చి ఉంది. మధ్యలో చాప, దానిమీద తెల్లటి పరుపు, దానిమీద తెల్లటి దుప్పటి, దానిమీద తెల్లటి మల్లెపూలు. అమ్మ దొంగ, ఈ ఏర్పాట్లన్నీ ఎప్పుడు చేశావు అడిగాడు. శైలజ నవ్వింది. ముక్కు పుడక దగదగా మెరిసింది. ఆమెను 2 చేతులతో పొదివి పట్టుకుని పక్క మీద వాలిపోయాడు. ఉన్నట్టుండి ఈదురుగాలి వీచింది. తెల్ల చీర ఆ ఈదురుగాలుల్లో పైకి ఎగిరి నక్షత్ర మండలం వైపు పరుగులు తీసింది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.